హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవెన్యూ వ్లాగ్స్. ఈరోజు రెండే నిమిషాల్లో అయిపోయి ఆలూ ఫ్రై చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది, లంచ్ బాక్సెస్ ఈజీగా అయిపోతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు తొందరగా చేసేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా ఈజియస్ట్గా చేసేసుకుంటారు. పప్పుచారులో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది కంప్లీట్గా నా స్టైల్లో చూపిస్తున్నాను. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో నాకు కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా తరిగేసుకున్నవి వేసేసుకుందామండి. ఒకదాని తర్వాత ఒకటి వెల్లుల్లిపాయలు కూడా చిదగొట్టి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. కానీ ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి అని అంటే కనుక ఒక చిటికెడంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఈలోపు ఆలూని తీసి పెట్టుకుందామండి. తీసి బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనే పెట్టుకుందాం. కానీ వాటర్లో వద్దు, వాటర్లెస్గా పెట్టుకోండి. అప్పుడైతే మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇలా ఆలు ముక్కలను కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకొని ఉప్పు, కారం మీ రుచికి తగినంతగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోని మూత పెట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోని లో ఫ్లేమ్లోని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ముక్క ఉడికిందో లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి పక్కకి చిన్న ముక్క తీసుకొని ఒక స్పూన్తో మనం కట్ చేస్తే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. సో అలా కట్ అయిపోతే ఇది ఫ్రై అయిపోయినట్టే అర్థం. ఇది పప్పుచారులోకి చాలా బాగుంటుంది. సడన్గా గెస్ట్లు ఎవరైనా వస్తే చాలా తొందరగా అయిపోతుంది. లేదు అనంటే అక్క నువ్వు ఆలు ఫ్రై కూడా చూపిస్తున్నావా అని అనొద్దు. ఎందుకు అనంటే అసలు వంట రాని వాళ్ళు కూడా ఉంటారు. బంగాళదుంపలు ఎలా ఫ్రై చేయాలి అని అనేది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నిటికి ఆలోచించి నేను ఈ వీడియోని అనేది పోస్ట్ చేశాను. చాలా ఈజీగా అయిపోతుంది. సో కర్రీ అయిపోయిన తర్వాత, ఫ్రై అయిపోయిన తర్వాత వేడి అన్నంలోని కొంచెం నెయ్యి వేసుకొని ఆ ఫ్రైని మనం కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అదిరిపోతుంది. ట్రస్ట్ మీ, మీరు కూడా నా స్టైల్లో చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎవెన్యూ వ్లాగ్స్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.